లవ్ స్టోరీలో అయితే డే 11 అనమాట. ఇక నుంచి డే వైజ్‌గా చెప్పను. పార్ట్స్‌గానే చెప్తాను లవ్ స్టోరీ. త్వరగా అయిపోగొట్టేస్తాను ఇది కూడా. అయితే మంజు ఫోన్ చేసి ఫ్రెండ్స్ లెక్క ఉందామని చెప్పేసినా కదా! అయితే దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి. ఈ 2 ఇయర్స్‌లో రాజా అయితే మంజు మెమరీస్‌తోనే ఉన్నాడు కదా! మంజు అయితే ఆహ్, ఒకని తర్వాత ఒకరిని ముగ్గురు అబ్బాయిలని ప్రేమించింది. దాని తర్వాత ఏమైందో తెలీదు గానీ వాళ్ళ గిట బ్రేకప్ అయిపోయింది. ముగ్గురితోని బ్రేకప్ అయిపోయింది. దాని తర్వాత రాజాకి ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఫ్రెండ్స్ లెక్క ఉందామని చెప్పింది. అయితే రాజా ఏమన్నాడు, మనకు అబ్బాయిలం ఎట్లుంటదో తెలుసు కదా! రాజా అయితే నాకు ఫ్రెండ్స్ లెక్క ఏం అవసరం లేదు. నాకు మళ్ళీ నువ్వు లవర్‌గానే కావాలని రాజా అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టిండు మంజుని. ఇబ్బంది పెట్టినాక మంజు గిట చేయాల్సింది ఏం లేక మంజు అయితే ఒప్పేసుకున్నది. దాని తర్వాత గిట వీళ్ళు డైలీ లవర్స్ లెక్కనే ఇప్పుడు ఆడ నుంచి ఒప్పుకున్నారు. మంజు అయితే యాక్సెప్ట్ చేసింది మళ్ళీ రాజాని. దాని తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ రోజులో తెలుసుకుందాం. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇష్టపజిని ఫాలో చేసేయండి.